ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయిన చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో కొందరు అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. 95 నుంచి పలు దఫాలు సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్లతో సమావేశం అవుతానని అన్నారు. కానీ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. I don't want to tell all these things now. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత